ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలోకి జగిత్యాల జీవన్ రెడ్డి చేరినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి పోయిండు, జీవన్ రెడ్డితో మాట్లాడిండు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించిండు కేటీఆర్. జీవన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిండు. బీఆర్ఎస్ పార్టీలోకి నేను రావడానికి రెడీ ఉన్నా, ఇక నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసినట్టే. కేసీఆర్కు నాకు పాత సాన్నిధ్యం ఉంది, పాత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ నాతో వెరీ క్లోజ్ ఉంటుండే, నేను కూడా కేసీఆర్తో క్లోజ్ ఉంటుండే. నేను ఒక్క మాట చెప్పుడుతోటే కేసీఆర్ నాకు చాలా పనిచేసి పెట్టిండు. అలాంటి కేసీఆర్ పార్టీలోకి వస్తున్నా అంటే నేను చాలా సంతోషపడుతున్నా, నాకు మంచిగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి జీవన్ రెడ్డి కేటీఆర్తో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ పోయి సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. స్వయంగా జీవన్ రెడ్డి ఇంట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పరిస్థితి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అలాగే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్కు ధన్యవాదాలు చెప్పిండు, కేసీఆర్కి ధన్యవాదాలు చెప్పిండు. నేను అధికార కాంగ్రెస్ పార్టీలో చాలా సఫర్ అయినా, అధికార కాంగ్రెస్ పార్టీ నన్ను ఇబ్బంది పెట్టినంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. నా వెనకాల ఒక ఫోటో కనబడతా ఉంది. కేటీఆర్ జీవన్ రెడ్డికి ఏదైతే షాల్వా కప్పుతున్నటువంటి ఫోటో ఇది. సుమారు 15 నిమిషాల పాటు జీవన్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డిని ఆహ్వానించిండు. అన్న మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా పార్టీలోకి రండి అని చెప్పి కేటీఆర్ ఆహ్వానించే కార్యక్రమం చేసిండు. తర్వాత జీవన్ రెడ్డికి కేటీఆర్ బొకే ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. తర్వాత జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, జీవన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి జీవన్ రెడ్డి ఇంట్లోనే ఏం మాట్లాడిరు, ఏం కథ అనేది కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. తర్వాత కేటీఆర్ జీవన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కేటీఆర్ నేరుగా హైదరాబాద్కి బయలుదేరేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి నిన్న కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయిండు. సో కేటీఆర్తో చెప్పినట్టే ఎట్టి పరిస్థితులలో రేపు జీవన్ రెడ్డి ఇంటికి పోవాల్సిందే, జీవన్ రెడ్డితో మాట్లాడాల్సిందే. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించండి. ఒకవేళ జీవన్ రెడ్డి రాను అని చెప్పి నిరాకరిస్తే జీవన్ రెడ్డికి రిక్వెస్ట్ చేయండి, కానీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి రావాల్సిందే, వచ్చేటట్టు చూడండి అని చెప్పి నిన్న కేటీఆర్తో చెప్పిండట. వాస్తవానికి నిన్ననే కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి పోవాలి, కానీ కేటీఆర్ నిన్న కేసీఆర్ దగ్గరికి మీటింగ్కి పోయిండు. సో ఫామ్ హౌస్లో చర్చ నడిచింది. ఆ చర్చ అయిపోయినటువంటి అనంతరం కేటీఆర్ ఈరోజు జీవన్ రెడ్డి ఇంటికి పోయి మాట్లాడినటువంటి పరిస్థితి.